భారత్లో ప్రస్తుతం బలహీనమైన ప్రధాని ఉన్నారని విమర్శించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. H1B వీసాలకు అమెరికా $1,00,000 ఫీజు విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై కూడా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఇది భారత సాంకేతిక ప్రతిభను తీవ్రంగా దెబ్బతీసే చర్య అని చెప్పారు. విదేశాల్లోని భారతీయుల ప్రయోజనాలు కాపాడడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. మళ్లీ చెబుతున్నా ఇండియా ఓ బలహీనమైన ప్రధానిని కలిగి ఉందంటూ 2017లో చేసిన పోస్ట్ను రీట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీకి ట్రంప్ రిటర్న్ గిఫ్ట్లతో భారతీయులు బాధపడుతున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ చెప్పింది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ అసమర్థ విదేశాంగ విధానంతో ఇండియన్ H1B వీసా హోల్డర్లు భారీగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికే 50% సుంకాలతో దేశం భారీగా నష్టపోతుందన్నారు. జాతీయ ఆర్థిక భద్రతను కాపాడడంలో మోదీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ ట్వీట్ చేశారు మల్లికార్జున ఖర్గే. భారత్లో ప్రస్తుతం బలహీనమైన ప్రధాని ఉన్నారని విమర్శించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. H1B వీసాలకు అమెరికా $1,00,000 ఫీజు విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై కూడా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఇది భారత సాంకేతిక ప్రతిభను తీవ్రంగా దెబ్బతీసే చర్య అని చెప్పారు. ఇక విదేశాల్లోని భారతీయ ప్రయోజనాలు కాపాడడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. మళ్లీ చెబుతున్నా ఇండియా ఓ బలహీనమైన ప్రధానిని కలిగి ఉందంటూ 2017లో చేసిన పోస్ట్ను రీట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీకి ట్రంప్ రిటర్న్ గిఫ్ట్లతో భారతీయులు బాధపడుతున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ చెప్పింది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ అసమర్థ విదేశాంగ విధానంతో ఇండియన్ H1B వీసా హోల్డర్లు భారీగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికే 50% సుంకాలతో దేశం భారీగా నష్టపోతుందన్నారు. జాతీయ ఆర్థిక భద్రతను కాపాడడంతో మోదీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ ట్వీట్ చేశారు ఖర్గే.